అలానే విశేషరావు మన ఆర్బీఐ భారత ఆర్బీఐ డాలరేతర వాణిజ్యానికి ప్రతిపాదనలు తయారు చేసింది. ఇప్పటికే బ్రిక్స్ అనేది ఉంది. ఈ బ్రిక్స్ ద్వారా డాలరేతర వాణిజ్యాన్ని అంతర్జాతీయంగా విస్తరించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈ బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా ఇలా అనేక దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకి మళ్ళీ కొత్తగా యూరోపియన్ కంట్రీస్ కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఇరాన్ కూడా యాడ్ కావడానికి సిద్ధంగా ఉంది. అంటే యూరోపియన్ కంట్రీ కూడా ఈ బ్రిక్స్ దానికి గనక జత కలిస్తే డాలరేతర వాణిజ్యం అంతర్జాతీయంగా విస్తరించేటువంటి అవకాశం ఉంది. అందుకే భారత ప్రభుత్వం ఆర్బీఐ ఇలాంటి ప్రతిపాదనలు తయారు చేస్తుంది. దీని మీద రాయిటర్స్ ఒక పెద్ద కథనాన్ని ఇచ్చింది. దాని మీద ఆర్బీఐని కూడా వివరణ అడిగింది. కానీ ఆర్బీఐ మాత్రం మేము డాలరేతర వాణిజ్యం కోసం ఈ ప్రతిపాదనలు తయారు చేయటం లేదు, కొన్ని దేశాలకు మాత్రమే డాలరేతర వాణిజ్యాన్ని మేము చేస్తున్నామని చెప్పి వివరణ ఇచ్చింది. అలాగే రాయిటర్స్ రష్యాని కాంటాక్ట్ అయింది, రష్యాతో బ్రెజిల్ని కాంటాక్ట్ అయింది, చైనాని కాంటాక్ట్ అయింది. అలాగే మిగిలినటువంటి దేశాలు ఏవైతే బ్రిక్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటాం వాళ్ళందరిని అడిగినప్పుడు వాళ్ళెవరు కూడా ఇతిమిద్దంగా డాలరేతర వాణిజ్యం చేయబోతున్నాము అనేది చెప్పలేదు. ఎందుకంటే వన్స్ కమిట్ అయితే మాత్రం ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు, రెసిప్రోకల్ ట్యాక్స్ వేస్తారు, దిగుమతి సుంకాలను అమాంతం పెంచేస్తారు. ఆ కారణంగా వాణిజ్య లోటు ఆయా దేశాలకు పెరిగిపోతుంది. అందుకే సైలెంట్గా చాప కింద నీరులాగా డాలరేతర వాణిజ్యానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఉన్నారు. దానికి భారతదేశం నాంది పలుకుతుంది. నెక్స్ట్ ఇయర్ బ్రిక్స్ సమావేశం జరగబోతుంది. ఈ బ్రిక్స్ సమావేశాన్ని నిర్వహించే బాధ్యతను భారతదేశమే తీసుకుంది. భారతదేశం ఆధ్వర్యంలోనే ఈ బ్రిక్స్ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశం తర్వాత డాలరేతర వాణిజ్యం ఏ స్థాయిలో ప్రపంచంలో ఉండబోతుంది అంతర్జాతీయంగా అనేది స్పష్టత వస్తుంది. అందుకే బ్రిక్స్ని బ్రేక్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంగా ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ట్రంప్ ఎన్ని బెదిరింపులు చేసినప్పటికీ కూడా బ్రిక్స్ దేశాలు విడిపోవట్లేదు. బ్రిక్స్లో ఉండేటువంటి దేశాల మీద ప్రత్యేకమైన ఆంక్షలు పెడతాను, దిగుమతి సుంకాలు విధిస్తానని చెప్పి ట్రంప్ బెదిరించారు. అయినప్పటికీ బ్రిక్స్లో ఉండేటువంటి ఏ దేశం కూడా పక్కకు వెళ్ళలేదు. పైగా అనేక దేశాలు వచ్చి ఈ బ్రిక్స్ దాంట్లో చేరడానికి, బ్రిక్స్ గ్రూప్లో చేరడానికి సిద్ధమవుతున్నాయి. అంటే డాలరేతర వాణిజ్యం చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఇది ఫస్ట్ నుంచి ట్రంప్కు నచ్చట్లేదు. రెండు అంశాల మీద భారతదేశాన్ని బాగా ఆయన వ్యతిరేకిస్తున్నారనేది తొలి నుంచి వినిపిస్తుంది. ఒకటి, బ్రిక్స్లో కీలక భాగస్వామిగా ఉండడం. రెండు, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం. ఈ రెండు విషయాల్లో ఆయనకి ఏమాత్రం నచ్చటం లేదు. ఆయనకి నచ్చినా నచ్చకపోయినా, అమెరికా అధ్యక్షుని సంతోషపెట్టలేకపోయినా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తాను అనుకున్నది చేస్తూ ఉన్నారు. చైనాతోటి ఇప్పుడు కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం జరుగుతుంది. గతంలో శత్రు దేశంగా చైనాని చూసేవాళ్ళు, కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. రష్యా భారతదేశం తన ఆప్త దేశము, తన మిత్ర దేశం అని చెప్పి రష్యానే ప్రకటించుకుంది. ఒకవేళ భారతదేశానికి ఏదైనా నష్టం జరిగితే అది తమ దేశానికి జరిగినట్టుగా ఫీల్ అవుతామని చెప్పి రష్యా బాహాటంగానే చెప్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి వచ్చాడు. పుతిన్ అలాగే నరేంద్ర మోడీ గారు సమావేశం అయ్యారు. వాళ్ళిద్దరూ ఒక కారులో వెనక కూర్చున్నారు. ఆ ఫోటోని ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేశారు, వైరల్ చేశారు. అమెరికా మొత్తం, యూరోపియన్ యూనియన్ మొత్తానికి వైరల్ చేశారు ఆ ఫోటోని. అలాగే జిన్పింగ్, నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసినటువంటి ఫోటో. దీంతో పాటు తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చినటువంటి అధ్యక్షుడు, ఆయన్ని కూడా ఇప్పుడు టార్గెట్ చేసింది అమెరికా. సో అంటే
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, చైనా కానీ, రష్యా కానీ, ఇరాన్తో కానీ వీటన్నిటితో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సఖ్యతగా ఉన్నారు. కాబట్టి భారతదేశం అడ్డుపడుతుంది తాను అనుకున్న దాన్ని చేయడానికి అనేది ట్రంప్ యొక్క ఆలోచన. అందుకే డాలరేతర వాణిజ్యం వైపు వెళ్లకుండా కట్టడి చేయడానికి దిగుమతి సుంకాలను పెంచుతూ పోతోంది భారతదేశం మీద. పైగా రష్యా యుక్రెయిన్ యుద్ధానికి కారణం భారతదేశం. ఒకవేళ భారతదేశం కనుక రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకపోతే ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది. యుక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి అన్ని రకాలుగా ఆర్థిక సహాయం చేస్తుంది భారతదేశం రష్యాకి అని చెప్పి ట్రంప్ బాహాటంగా చెప్తున్నారు. ఒకవైపు 8 యుద్ధాలను ఆపేశాను, దాంట్లో ఆపరేషన్ సింధూర్ కూడా ఒకటి. పాకిస్తాన్ భారతదేశం మధ్య అణుయుద్ధం జరిగి ఉండేది, దాన్ని నేను ఆపేశానని చెప్పి అనేక వేదికల మీద ఆయన చెప్పారు. కానీ నిన్న ఇక నుంచి శాంతి లేదు, ఓన్లీ సైనిక చర్య అనేటువంటి సంకేతాలు ఇచ్చేశారు. దాంట్లో భాగంగా గ్రీన్లాండ్ ఆక్యుపై చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు ట్రంప్. మరి ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో భారతదేశం సైలెంట్గా ఉంది. ఇప్పటి వరకు గ్రీన్లాండ్ విషయంలో కానీ, వెనిజులా విషయంలో కానీ, ఇరాన్ విషయంలో కానీ ఏమీ మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది. ఇరాన్లో సైనిక స్థావరాలు ఉన్నాయి అమెరికాకి. అలాగే గ్రీన్లాండ్లో భారతదేశానికి అక్కడ పెట్టుబడులు ఉన్నాయి గ్రీన్లాండ్లో. ఇలా అనేకమైనటువంటి అంశాల మీద డిపెండ్ అయి ఉంది భారతదేశం. ఇజ్రాయెల్ తోటి స్నేహంగా ఉంది, ఇజ్రాయెల్ని వదులుకోలేదు. ఒకవైపు ఇజ్రాయెల్ అమెరికాతో బాగుంటుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ పరంగా ఫస్ట్ నుంచి కూడా భారతదేశానికి ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. అందుకే గాజా కూటమిలో గాజా రక్షణ కమిటీలో చేరాలని చెప్పి భారతదేశాన్ని అమెరికా ఆహ్వానించినప్పటికీ ఇప్పటివరకు దాని మీద క్లియర్ కట్గా నిర్ణయం తీసుకోలేదు. అంటే మౌనంగా ఉంటే సమస్యలన్నీ పక్కకి వెళ్ళిపోతాయనేటువంటి ఒక అభిప్రాయంతో బహుశా భారతదేశం మౌనంగా ఉంటుందేమో. ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో ట్రంప్ తానే పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని ఆపేశానని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా బాహాటంగా నరేంద్ర మోడీ గారు ఆయన ప్రమేయం లేదు అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. బట్ పార్లమెంట్లో మాత్రం చూసాయిగా మూడో దేశం ప్రమేయం లేదు, అమెరికా సైన్యానికి సంబంధించిన అధిపతులు మాట్లాడారు కాబట్టి యుద్ధాన్ని మేము విరమించామని చెప్పి చెప్పారు తప్పితే మూడో దేశం యొక్క ప్రమేయం ఉందని కానీ లేదా ట్రంప్ జోక్యం ఉందని కానీ ఎక్కడ చెప్పలేదు. ట్రంప్ మాత్రం నేనే ఆపేశానని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు. కానీ ట్రంప్కి ఎక్కడో ఒక భయం ఉంది నరేంద్ర మోడీ గారు అంటే. అందుకే తెలివైనటువంటి వ్యాపారి నరేంద్ర మోడీ గారు అని చెప్పి వ్యాఖ్యానించారు. అయినప్పటికీ నన్ను సంతోషపెట్టలేకపోతున్నారు అనేటువంటి నిట్టూర్పు కూడా ఆయన వినిపించారు. అందుకే ట్రంప్కి తగిన విధంగా ఎక్కడైతే కొట్టాలో నరేంద్ర మోడీ గారు అక్కడ కొట్టేలాగా ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే డాలరేతర వాణిజ్యాన్ని చేయటానికి ఇప్పుడు సిద్ధమవుతున్నారు. అంతేకాదు బ్రిక్స్ని మరింత బలోపేతం చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. సో దీంట్లో ప్రధానంగా అనేక దేశాలు కొత్తగా కలిసేటువంటివి కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మనకి బ్రిక్స్లో ఉన్నవి సో బ్రెజిల్ ఉంది, రష్యా, చైనా ఇవి ఉన్నాయి. తర్వాత దక్షిణాఫ్రికా ఇప్పుడు కొత్తగా వస్తుంది, దక్షిణాఫ్రికా, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ యాడ్ కాబోతుంది, ఇరాన్, తర్వాత ఇండోనేషియా, ఈ దేశాలు ఇప్పుడు కొత్తగా యాడ్ కాబోతున్నాయి బ్రిక్స్కి. సో ఈ దేశాలన్నీ ఒకటైతే, యుఏఈ కూడా ఒకటైతే అప్పుడు డాలర్ ప్రాధాన్యత తగ్గుతుంది. జనరల్గా డాలర్ ప్రాధాన్యత తగ్గినప్పుడు గోల్డ్ రేటు పెరుగుతుంది. డాలర్ కనుక తగ్గితే గోల్డ్ పెరుగుతుంది, డాలర్ కనుక పెరిగితే బంగారం తగ్గుతుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం చూస్తే
రూపీ డాలర్ కంపేర్ చేస్తే దాదాపు 92 రూపాయలు దాటిపోయింది. అంటే డాలర్ యొక్క విలువ పెరిగింది రూపీతో పోల్చుకుంటే. మరి బంగారం రేటు తగ్గాలి కదా, ఎందుకు తగ్గట్లేదు? బంగారం కూడా పెరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎవరు అంచనా వేయలేనటువంటి పరిణామం. ఎందుకనంటే సాధారణంగా ఆర్థికవేత్తలు చెప్పేది ఏంటంటే, లేదంటే బులియన్ మార్కెట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, డాలర్ పెరిగితే బంగారం తగ్గుతుంది, డాలర్ తగ్గితే బంగారం పెరిగింది. ఇది సాధారణంగా సూత్రం. కానీ ఇప్పుడు డాలర్ బలపడుతుంది, బంగారం కూడా పెరుగుతుంది. ఇది విచిత్రమైనటువంటి పరిణామం. దీనికి కారణం ఏంటంటే, ట్రంప్ గ్రీన్లాండ్ మీదకి వెళ్ళాడు, వెనుజులా మీదకి వెళ్ళాడు, ఇరాన్ మీదకి వెళ్ళాడు, కెనడా మీద కూడా వెళ్తానంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఆయా దేశాల యొక్క ఆర్బీఐలు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేయడానికి ఆర్డర్స్ ఇచ్చాయి. దీంతో అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగిపోయింది బంగారానికి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం వచ్చేసి $4,700 రీచ్ అయింది. ఆ ప్రభావం కారణంగానే బంగారం రేటు పెరుగుతూ ఉంది, డాలర్ కూడా బలపడుతుంది. ఇది విచిత్రమైన పరిణామం, ఎప్పుడు లేనివంటి పరిణామం. డాలర్ పెరుగుతుంది, బంగారం పెరుగుతుంది. మరి డాలర్స్ కొనుగోలు చేయొచ్చు కదా అంటే డాలర్స్ కొనుగోలు చేయడానికి ధైర్యం చేయట్లేదు. కారణం బ్రిక్స్కి సంబంధించినటువంటి మద్దతు బలంగా లభిస్తుంది. ఇప్పుడు యూయూ కూడా వచ్చింది అనుకోండి, దీంట్లో యూరోపియన్ యూనియన్ కూడా వచ్చింది అనుకోండి. ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో యూరోపియన్ యూనియన్ కూడా బ్రిక్స్లోకి యాడ్ అయింది అనుకోండి, డాలర్ దమాలను పడే అవకాశం ఉంది. అందుకే సురక్షితమైనటువంటి పెట్టుబడిగా బంగారం కొనుగోలు చేయడానికి ఆయా దేశాలు ముందుకి వేగంగా వెళ్తున్నాయి, పోటీ పడుతున్నాయి. అందుకే బంగారం పెరుగుతుంది, డాలర్ కూడా ప్రస్తుతం పెరుగుతుంది. బట్ డాలర్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు, బంగారం మాత్రం అలా అవకాశం ఉంది స్టాండర్డ్గా. అందుకే బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీని అంతటికి కారణం డాలరేతర వాణిజ్యం చేయడానికి బ్రిక్స్ అనేక దేశాలని కలుపుకోవడమే. ఆ కారణం చేతనే బంగారం పెరుగుతుంది, డాలర్ కూడా పెరుగుతుంది. కాకపోతే యూరోపియన్ యూనియన్ ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటుందో, అమెరికాని కాదని బయటకు వస్తుందో, ఆ రోజు డాలర్ పడిపోయే అవకాశం ఉంది. మరి ఆ రోజు వస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.